నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరన్నట్టుగా ప్రస్తుతం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం చాలా స్తబ్దుగా ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ లోకల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్స్ జరగాలన్నా స్ట్రైట్ అవే వాళ్ళకి 30% కమిషన్లు కావాలి అని మాట్లాడుతున్నారు అనేది. అది మీ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నమాట. నిజమేనా ఇదంతా? వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు కాదు, ఆరు మందిని పెట్టుకొని ఒక్కొక్కరిని ఒక్కో దానికి ఒక ఏరియాని పంచేసి ఒక్కొక్క వ్యవస్థను ఒక్కొక్కరికి అప్పచెప్పేసి ఇవాళ మొత్తం కూడా బిల్లులు ఇవ్వాలంటే కూడా పర్సంటేజ్ లేకపోతే ఇవ్వరు. 5 లక్షలు 10 లక్షలు బిల్లులు రావాల్సిన లక్షల మంది ఉన్నారు. వాళ్ళ బతుకులు ఇవ్వలేదంటే సర్పంచులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ చిన్న వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా చితికిపోయిండ్రు. గ్రామాల్లో వాళ్ళందరి పరిస్థితి చూస్తే చాలా అగమ్యగోచరంగా ఉంది. సర్పంచుల గతంలో మీరు కూడా బిల్లులు ఇవ్వలేదు, అది కూడా మేము లేట్ చేసినాం, కానీ ఇంత దుర్మార్గం చేయలే. ఇవాళ హాస్పిటల్స్ కి బిల్లులు ఇవ్వకుండా, కాలేజీ వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, విద్యార్థుల మెస్ ఛార్జీలు చెల్లించకుండా, భోజన ఖర్చులు ఇవ్వకుండా, ఇవాళ ఏ వ్యవస్థకు 14 నెలల నుంచి 10 కోట్ల కంటే పైన ఉన్న వాళ్లకు 10 నుండి 14% పర్సంటేజ్ తీసుకొని ఇవ్వాలి. నిన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రాజేంద్ర గారు మొత్తం కూడా లెక్కలు చూసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు అన్నిటికంటే ఎక్కువ సంబంధాలు ఉంటాయి, ఆ శాఖలో పనిచేసింది కాబట్టి. ఎప్పుడు కూడా ఇట్లా జరగలే. ఈ చిన్న బిల్లుల కోసం కూడా అసలు వేటికి బిల్లుల కమిషన్ తీసుకోవాలి ఆ టైంలో 10 ఏళ్లలో. ఇలా మొట్టమొదటిసారి కమిషన్లు ఇవ్వగలిగే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి. ఆ కాంట్రాక్టర్లు అందరూ దురదృష్టవశాత్తు మొత్తం ఇవాళ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలైన, కొంతమంది మంత్రులైన, కొంతమంది కాంట్రాక్టర్లుగా వాళ్ళతో పాటు ఉన్నారు. మాకున్నది కాంట్రాక్టర్లు తక్కువ. మా దాంట్లో ఉన్నది ఎవరో చిన్న కాంట్రాక్టర్లు ఉంటే కూడా వాళ్ళ బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. వేలాది కాలేజీల మేనేజ్మెంట్లు ఇవాళ మొత్తం కూడా ఉరేసుకోవడం ఒకటే ఉన్నది. ₹1 14 నెలల్లో ₹1 రాలేదండి. పిల్లలందరికీ కూడా ఇవాళ పిల్లలకు కూడా ₹1 రాలేదు. మెయింటెనెన్స్ ఛార్జెస్ పిల్లలకు రాకుండా, కాలేజీ యాజమాన్యాలు రాకుండా, టీచర్లకు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు లేక మొత్తం కూడా వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మొత్తం కూడా కుప్పగూలిపోయింది. ఆరోగ్య వ్యవస్థ కుప్పగూలిపోయింది. వ్యవసాయ రంగం మొత్తం కూడా కుప్పగూలిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పగూలిపోయింది. విద్యా వ్యవస్థకి దాన్ని నాది లేట్ ఎవరు చెప్దామంటే ప్రతి వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకోవడమే, ప్రతి వాళ్ళు కూడా బాధపడడమే. మా దగ్గరకు వచ్చి అన్న మీరు ఉన్నప్పుడైతే కనీసం ఎంతో కొంత మాకు అన్ని రకాలుగా ₹1 ఖర్చు లేకుండా పర్మిషన్లు ఇచ్చినాం. ₹1 ఖర్చు లేకుండా 20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ₹1 కమిషన్ లేకుండా వాళ్ళందరికీ కూడా 20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఫీ రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు కానీ లేకపోతే యాజమాన్యాలకు ఇచ్చినాం. ఏనాడు కూడా ఇంత ఇబ్బంది కాలే. లేట్ అయ్యిండొచ్చు కొద్దిగా, కానీ ఇంత ఇబ్బంది పెట్టి హింస పెట్టి వాళ్ళని చంపేసే వ్యవస్థను మాత్రం ఎప్పుడు సూచించలే, మొట్టమొదటిసారి ఇప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ గురించి, ఆ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నా కొద్దిసేపు పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏంటి పార్టీ పరిస్థితి? కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? రకరకాల వర్షన్స్ వినపడుతున్నాయి. కేసీఆర్ గారు అంటే ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని కొంతమంది ఏమో ఈయన ఒక వ్యూహం రచిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన అంత అపర చాణక్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదో ఒక గట్టి వ్యూహంతో బయటకు రాబోతున్నారని కొంతమంది ఏమో ఈ రాజకీయాలు నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసారని, కొంతమంది అసలు యూఎస్ వెళ్ళిపోతున్నారని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? ఆయన మీద చర్చ లేకుండా రోజు లేదు, ఉండదు. ఆఫ్ కోర్స్ ఆయన గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి మాట్లాడలేడు, మంత్రులు మాట్లాడలేరు, ఒక పేపర్ మాట్లాడలేదు, ఒక టీవీ మాట్లాడకుండా ఉండదు. 25 సంవత్సరాల కాలం నుంచే 2000 నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గురించి చర్చ లేని అంశం ఉండదు. కాబట్టి ఇవాళ కూడా ఆయన చర్చనీయాంశమే. ఆయన అందరికీ అర్థం కాడు. ఆయనే పూర్తిగా ఆరోగ్యంతో రాజకీయాల్ని రోజు కూడా రాజకీయ ప్రతిపక్ష నాయకునిగా నిశితంగా పరిశీలిస్తూ మా అందరికీ సూచనలు ఇస్తూ మా యొక్క పార్టీని అద్భుతంగా నడిపిస్తున్నారు. మేము ఏం చేయాలో అన్ని పనులు కూడా వారు చెప్పినట్లే మా ఎమ్మెల్యేలకు కానీ, మా యొక్క అధ్యక్షులకు కానీ, మా యొక్క క్యాడర్ కానీ కావలసిన విధంగా ఎక్కడ ఎట్లా సూచనలు ఇవ్వాలని అట్లా ఇస్తున్నారు.
కాబట్టి ఎవ్వరు ఆయన గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికి పోరు, యుఎస్కు పోరు, విదేశాలకు పోరు. హైదరాబాద్లో తన కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ఉంటారు. తన కాన్స్టిట్యున్సీ గజ్వేల్లోనే ఉంటారు. గజ్వేల్లోనే ఉన్నారు, ఇప్పుడు గజ్వేల్లోనే ఉన్నారు, కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఇవాళ కూడా హైదరాబాద్కి వస్తే హైదరాబాద్కి వస్తారు. రాజకీయాల్లో పూర్తిగా దాని మీద పట్టున్నది, పార్టీ మీద పూర్తి పట్టున్నది. అందరికి కూడా ప్రతిరోజు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలతో వాళ్ళతో చేస్తున్నారు. ఇప్పుడే నేను ఒక గంట క్రితం కూడా వారి యొక్క సిస్టర్ చనిపోయినట్లయితే నేను కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళి కలిసి వచ్చిన.